భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలు జన జీవితాన్ని అస్తవ్యస్తం చేశాయి. వర్షం కోసం ఆశగా ఎదురుచూసిన రైతన్నల పాలిట శాపంగా మారింది. అశ్వారావుపేట నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షాలతో ఎన్నో కుటుంబాలు నిలువ నీడలేక వీధిన పడ్డాయి. భారీ వర్షాల కారణంగా తీవ్ర ఆస్తి నష్టం, ప్రాణ నష్టం వాటిల్లింది. బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో పాటు పిడుగులు కూడా పడడంతో దమ్మపేట మండలం జమేదార్ బంజర్ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు పిడుగుపాటుకి గురై చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. తల్లిదండ్రులతో కలిసి పొలానికి వెళ్లిన ఇద్దరు పిల్లలు వర్షానికి చెట్టు కింద తలదాచుకోగా పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి చెందారు. అశ్వారావుపేట మండలం గుమ్మడిపల్లి గ్రామంలోని పెద్దవాగు ప్రాజెక్టుకి భారీగా వరద నీరు చేరడంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తివేశారు. దీంతో నారాయణపురం గ్రామంలోని కట్టమైసమ్మ ఆలయం సమీపంలోని వ్యవసాయ పొలాల్లోకి భారీగా వరద నీరు చేరుకుంది. వరి నాట్లు వేసేందుకు వెళ్లిన కూలీలు, రైతులు వరద నీటిలో చిక్కుకుని కాపాడాలని ఆర్తనాదాలు చేశారు. ఇక అంతకంతకు వరద ప్రవాహం పెరగడంతో చెట్టెక్కి బిక్కుబిక్కుమంటూ సాయం కోసం ఎదురు చూశారు. విషయాన్ని తెలుసుకున్న మంత్రి తుమ్మల హుటాహుటిన ముఖ్యమంత్రి కార్యాలయంతో మాట్లాడి హెలికాప్టర్ ద్వారా సహాయక చర్యలు చేపట్టారు. ఎన్డీఆర్ఎఫ్ సహాయక చర్యలను భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు దగ్గరుండి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అప్పటికే చీకటి పడ్డంతో లైఫ్ బోట్ల సాయంతో బాధితులను తీసుకొచ్చారు. పెద్దవాగు ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసినప్పటికీ వరద ప్రవాహం కరకట్టపై నుంచి ప్రవహించడంతో ప్రాజెక్టు దిగువనున్న గ్రామాలను ఖాళీ చేయించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వర్షాలు ఇలానే కొనసాగితే గ్రామాలను ఖాళీ చేసే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అంత అనువుగా ఉండే పెద్ద భవనాలు అందుబాటులో లేకపోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ప్రాజెక్టు నిర్వహణ లోపం వల్లే కట్ట తెగిపోయిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రాజెక్టుకి సకాలంలో మరమ్మతులు చేపట్టి ఉంటే వరద నీరు పూర్తిగా దిగువకు సకాలంలో వదిలి ఉంటే ఇంత తీవ్ర ఇబ్బందులు పడేవి కావని అంటున్నారు. వర్షానికి ప్రాజెక్టు కట్ట పూర్తిగా కోతకు గురై తెగిపోవడంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని లోతట్టు గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. Yesterday in Ashwarapet Mandal of Bhadradri Kottagudem district, heavy rainfall has occurred. About over 100 mm rainfall has occurred, and because of which the Peddavagu project was badly affected. And in downstream of this project, 2 villages were evacuated in the night, and there is no loss of life as such. So even the rescue operations were conducted very successfully with support of Eluru district team, and our police team, district relief team also was there on time. So we were able to rescue 40 people from flood waters. Apart from that, now as we can see, we are here in Gummadivalli village. We are assessing the damage that has happened to houses and also to properties, and accordingly relief measures will be taken to provide necessary support to the people. So we have instructed all the villagers to stay in rehabilitation centers to avoid any risk to life whatsoever. And as you can see, all the officers and political representatives, they are all in the field providing necessary support to the people. ఒకళ్ళు ఎక్కించారు, ఒకళ్ళు లిఫ్ట్ చేశారు.